గత 2 రోజులుగా మన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో మనందరికీ తెలిసిందే. అదేంటంటే ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి సోషల్ మీడియాకి డార్క్ ఫన్ అనే ఛానల్తో మనందరికీ పరిచయం అయ్యాడు. ఈ సోషల్ మీడియాని సమాజంలో మంచి కంటే కూడా ఎక్కువగా చెడుకు ఉపయోగించుకుంటున్నారనే విషయం మనం సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. ఆ డార్క్ ఫన్ అనే ఛానల్తో ప్రణీత్ అనే వ్యక్తి పరిచయం అయ్యి వ్యక్తి ఎదుట వ్యక్తుల మీద అసభ్యకరంగా మాట్లాడడం, ఎదుట వారు చేసిన వీడియోలపైన విమర్శించి మాట్లాడడం వాళ్ళని బాధ పెట్టడం అనేది జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఒక తండ్రి కూతురు చేసిన వీడియో పైన కూడా ప్రణీత్ అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడుతూ ఫ్రెండ్స్ అందరూ చర్చించుకొని ఒక చంటి పాపని కూడా లేకుండా ఆ పాప గురించి మాట్లాడుకునే విధానంలో మాట్లాడుకోకుండా తనని అసలు చెప్పాలంటే ఒక సైకోగా ప్రవర్తించి సైకోగా మాట్లాడడం అనేది జరిగింది. జనరల్గా మనకి తండ్రి కూతుర్ని చూడగానే ఒక మంచి బాండింగ్, ఒక ప్రేమతో కూడిన స్వచ్ఛమైన బంధం అనేది మనకు కనిపిస్తుంది. అలాంటిది ఈ ప్రణీత్ అనే హనుమంత్ వ్యక్తి ఒక తండ్రి కూతురు బాండింగ్ను కూడా వేరే తప్పుడు ద్రోవలో తీసుకెళ్ళి తప్పుడుగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అది మన సమాజానికి చాలా అవమానంగా వచ్చింది. ఈ వీడియోని పాపం ఎప్పటికైనా పండిత్ అన్నట్టు ఈ వీడియో పైన హీరో సాయి తరం తేజ్ అండ్ హీరో మంచు మనోజ్ ఇంకా ప్రముఖ హీరోలు స్పందించి ఈ వీడియోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి ఇలాంటి వ్యక్తులు పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. విశేషంగా చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు అనేది మనకు తెలిసింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు అనగానే మనకి వస్తుంది, అంత సంస్కారంతో కూడిన ప్రవర్తన, మర్యాద, పద్ధతి అనేది మనకి కేవలం ఒక ఊహకు మాత్రమే పరిమితమైంది. కానీ క్రియారూపంలో చూసుకున్నట్లయితే ఒక కిరాతకుడుగా ఒక సైకోతో ప్రవర్తన మనకి పర్టికులర్గా క్లియర్గా మనకి కనిపిస్తుంది తను చేసిన వీడియోస్ పైన. ఇలాంటి వాళ్ళపైన ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటే మన సోషల్ మీడియాని ఒక తప్పుడు ద్రోవలో తీసుకెళ్లకుండా ఉంటారనే విషయం పైన మీరు కూడా కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.